వస్తాడు నా రాజు ఈ రోజు రాని వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కంటికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కంటికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈ రోజు ఆనంద రాగం మోగింది
ఎదగాలి నాసు కలవాలి నీవు కలగాలి ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగంది ఈనాడే ఏదో అయ్యింది తేజోమయుడు భాస్కరుండు తేజమించిన భాస్కరుండు టాక్సను డ్రమ్మును వాంచిన శ్రీనివాసుడు విజయరాజు ఎటువంటి కష్టము లేక సౌండ్ సిస్టమునిచ్చిన విజయ కుమారుండు ఇందరి కళామతలుల ఇచ్చడకు విచ్చేసిన అతిథులందరికీ ఇదే స్వాగతం 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 నాదేళ్ళ గ్రామానికి స్వాగతం 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 నాదేళ్ళ గ్రామానికి స్వాగతం 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 అడుగడుగున నాదెళ్లకు ఎన్నో సెంటర్లు అడుగడుగున నాదెళ్లకు ఎంతో సెంటర్లు నవ్యతో నవలశతి నారాయణ మఠం అందించిన అమరేశ్వర మఠం అందరికీ కలల పెట్టు కచ్చరి చెట్టు వడివడిగా ఉన్నది రావణవి కాట సెంటర్ పొరవ కట్ట సెంటర్ పల్లి ఆ పల్లని భేదములు లేక ఆ పల్లెని ఈ పల్లెని భేదములు లేక కళామ తల్లి రానాదిళ్ళ కళామ తల్లి రానాదిళ్ళ మహిళలకు జై కొట్టు పురుషులకు జై కొట్టు కళలకు జై కొట్టు నాదెళ్లకు జై కొట్టు వేముల పల్లికి జై కొట్టు కళలకు జై కొట్టు రాజకీయ విద్యా రంగాలకు కళలమై రాజకీయ రంగాలకు విద్యాలకు కళలమై నిలయమైన నాదెళ్ళ శతమానం భవతి కవయదేత వంచిన మానవుల మోతు వెలిగించిన వెలిగించిన మానవుల మోతు నలుదిశలకు వ్యాపించే కోటేశ్వర నలుదిశలకు వ్యాపించే కోటేశ్వర టీడీపీ నాయకుడై అందరికొక నాయకుడై ఇచ్చేసిన హరిబాబుకు వేముల పల్లికి అందరికీ స్వాగతం కళ్ళలకు స్వాగతం కళలకు స్వాగతం కళలకు స్వాగతం చెవుల వారికి చిలువారికి స్వాగతం జనాభానికి స్వాగతం అందరికీ స్వాగతం అందరికీ స్వాగతం జయ హో జయ హో ఒక వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని చూసి నిద్ర నుంచి మేలుకొని మీతో మాట్లాడుతున్నారు. అశేషమైనటువంటి జనప్రజానికానికి మీ అందరికీ చెప్తున్న తమ్ముళ్ళు, నాదెళ్ల గ్రామంలో ఒక కళా వైభవం వెలిచింది. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు వేములపల్లి వెంకటేశ్వర గారిని ఆంధ్రప్రదేశ్ కళా పరిషత్ అధ్యక్షుడిగా నియమిస్తూ జీతం బచ్చదని పోస్ట్ ఇస్తున్నామని చెప్పి మనం చేసుకుంటున్నాను. ప్రజాహిత కార్యక్రమాల్ని గాయని గాయకులందరికీ 2029లో కూడా గెలిపిస్తే ఎంత ఇస్తానో చెప్పను కానీ చేసి చూపిస్తానని చెప్పి మనం చేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగునాడు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు మాట్లాడుతున్నారు. జననీ జన్మభూమిశ్చ
స్వర్గోదీకరీయసి పవిత్రమైనటువంటి విలువైన చరిత్ర కలిగినటువంటి తెలుగు కళామ తల్లి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి స్వాగతం సుస్వాగతం. చట్టాన్ని కాపాడటములు జస్టిస్ చౌదరిగా, న్యాయాన్ని పరిరక్షించడంలో కొండవీడి సింహంగా మీ అందరికీ అండగా ఉంటానని సర్వదా సవినయంగా మనవి చేస్తున్నాను. ఇన్నేళ్లుగా 600 కోట్ల తెలుగు ప్రజల ఆత్మమనాన్ని కాపాడతానని అశేష ప్రజానికానికి తెలియజేస్తూ నాదెళ్ల గ్రామానికి ప్రత్యేక జిల్లాగా కళామతల్లి జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. అయినా నేను తిరిగి వచ్చేది లేదు, మీరు నాకు ఓటేసేది లేదు. జై హింద్, నమస్కారం, థ్యాంక్ యూ. తర్వాత ముందు శాలువ శ్రీకాంత్ చేత కప్పించండి. శాలువ పట్టాభి గారి కుమారుడు శ్రీకాంత్ కప్పండి. మా బాబాయిలు పూలు దిట్టంగా పూలు చల్లాలా, మునిగిపోవాలా పూలల్లో. ఇదిగో శ్రీకాంత్, ఒక్క నిమిషం. శ్రీకాంత్ దుశ్శాలువాతో మా పెద్దాన్ని సత్కరించుకుంటున్నాడు. బాబాయ్ నువ్వేంతోటి నేనేంతోట. పూలు దిట్టంగా చల్లాలి. పూలు దిట్టంగా చల్లాలి. పూలల్లో ముంచెట్టాలా. ఆ పెద్ద బాబాయ్ వ్యాఖ్యాత నువ్వే. మరి కళాకారులు ఉండగలని సరిపోదండి, కళల్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు గ్రామాలు ఇలాంటి వాళ్ళు ఉండాలి. కళాకారులు మేము, కళా పోషకులు ఉంటేనే మేము కళల్ని నిరూపించగలుగుతాం. అలాంటి కళా పోషకులు, గౌరవనీయులు, పెద్దలు, గాయకులు వేములపల్లి వెంకటేశ్వర గారికి సన్మానం చేసుకోవటం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. అది మా పిచ్చి అన్నగారి, పట్టాభి అన్నగారి ఈ కార్యక్రమంలో వాళ్ళతోటి ఎన్నో కార్యక్రమాలు భజనలు కానీ నామ సంకీర్తనలు కానీ ఆలపించినటువంటి వ్యక్తి వేములపల్లి వెంకటేశ్వరరావు గారు. మరి ఈరోజు ఆయన్ని సత్కరించుకోవటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు. మీ కరతాళ ధ్వనులే మాకు. మరి రాబోయే రోజుల్లో మన గ్రామంలో నాదెండ్ల గ్రామం అంటే కళలకు పుట్టిల్లు లాంటిది. మరి సంవత్సరానికి 1-2 కార్యక్రమాలు, పాట కచేరీలు జరుగుతూనే ఉంటాయి. గ్రామస్తులందరూ ఎంతో ఆతృతతోటి ఎప్పుడైనా మీ పాట కచేరీ అని ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ ప్రేక్షక దేవుళ్లకు మేము కళాకారుల తరఫున ప్రతి ఒక్కరికి పేరున మేము రుణపడి ఉంటాం. మరి ఏ గ్రామంలో జరగనటువంటి కార్యక్రమాలు మన గ్రామంలో జరుగుతున్నాయి. సంవత్సరానికి 2 జరుగుతాయి. మరి అది మన గ్రామ అదృష్టం. మరి అలా జరగాలంటే కళాకారుల్ని పెంచి పోషించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉండాలి. అలాంటి వారిలో ముందు వరుసలో మన వేములపల్లి వెంకటేశ్వర గారు ఉంటారు. మరి వారి ద్వారా, వారి సహకార బృందం తరపున ప్రతి ఒక్కరికి కళాభివందనం తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా మా ఆర్కెస్ట్రా బృందంలోకి, మా ఆర్కెస్ట్రా నాదెండ్ల కుటుంబంలోకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి మహాశక్తి విజయరాజు. అతని పేరులోనే విజయం ఉంది. అతనికి మా కళాకారుల తరఫున ప్రత్యేకమైన ముందుకురా పరిచయం చేస్తున్నాం. ముందుకురా విజయరాజు. ప్రత్యేకమైనటువంటి మా గ్రామం తరఫున
ప్రత్యేకమైనటువంటి కళాభివందన తెలియజేసుకుంటున్నాం. మరి మా ద్వారా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలని మా కోరిక. దయచేసి ఇంకా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. అందరూ ఈ కార్యక్రమం చివరంత వరకు చూసి మమ్మల్ని ఆశీర్వదించి విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోటోకి నిలబడు. భాస్కరరావు గారికి పల్లికొండ రమేష్ బాబు గారు, కొమ్మూరు చంద్రం గారు చిరు సత్కారం. ధన్యవాదాలండి. కళాకారుల్ని అభినందిస్తున్నారు, పోషిస్తున్నారు, మరి చూసి ఆనందిస్తున్నారు. మరి ఇలాంటి గ్రామంలో పుట్టినందుకు మా జన్మ సుకృతమైందని మేము అనుకుంటున్నాం. మరి చాలా మంది మీ గ్రామంలో ఎప్పుడు పెట్టిన సంవత్సరానికి 1-2 కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా మేము చూస్తున్నాము, చాలా బాగున్నాయని అందరూ ఫోన్లు చేస్తుంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి అలాంటి కార్యక్రమాల్ని ఖండాంతరం అవతలకి దేశాలకు పంపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ నల్లమోతు కోటేశ్వరరావు గారు. వారికి ఒకసారి మా కళాకారుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎంత చేసినా ఈ గ్రామంలోనే ఉంటే ప్రజలకు తెలియదు. వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా మమ్మల్ని ఎంతో దూరానికి పంపిస్తున్నాడు. చిన్నది దిగండి, ఇంకా పాటలు ఉన్నాయండి. మరి మా కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా ద్వారా మీరు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు పాడుతా తీగ చూస్తే దాంట్లో ప్యాడ్ వాయిస్తూ ఉంటాడు. పాడుతా తీగలు కంపల్సరీ కనపడుతుంటాడు. సత్కారం చేస్తున్నారు గంగాధరరావు గారికి. హరిబాబు గారు పూలమాలతోటి సత్కరిస్తున్నారు. రేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి గంగాధరరావు గారు. ఒక్క నిమిషం, నేను ఏదో ఈ కార్యక్రమానికి ప్రేక్షకుడిగా వచ్చాను, కానీ అయినా కానీ నాకు అపారమైన గౌరవం, మీ అభిమానంతో ఇచ్చారు. ఈ సన్మానం చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఈ సన్మానానికి ఈ కారకులైనటువంటి ధైర్యంగా అంటున్నాను, మాకు బాగా పరిచయస్తులు, ఆయన అనవసరం కూడా తెలియక ధైర్యంగా అంటున్నాను. మా బావగారు వేమనపల్లి వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు.